కారం బూందీ తయారు చేయ విధానం. కావలసిన పదార్థాలు: శనగపిండి 2 గ్లాసులు, బియ్యపిండి 1 గ్లాసు, తగినంత కారం, పల్లీలు, కరివేపాకు, తగినంత ఉప్పు, బేకింగ్ సోడా. చిన్న బేసన్ గిన్నెలో 2 గ్లాసులు శనగపిండి, గ్లాసు బియ్యపిండి, హాఫ్ టీ స్పూన్ సోడా, తగినంత ఉప్పు వేసి ఇదంతా వేసి కలుపుకొని వాటర్ వేసుకొని బజ్జీలకు మిర్చీల పిండి ఎలా కలుపుకుంటారో అలా కలుపుకోవాలి. బజ్జీల పిండిలాగా ఇలా కలుపుకోవాలి. కలుపుకొని 5 నిమిషాలు పక్కకు పెట్టి ఒక బాండిలో నూనె పోసి మసలనివ్వాలి. నూనె మసిలిన తర్వాత ఇట్లా పోసి జల్లిగంట తీసుకొని పిండి పోసి ఇలా అనాలి. ఇలా అయిన తర్వాత బూందీని ఇలా కలుపుకోవాలి. కొంచెం బాగా గట్టిగానే కావాలి. మొత్తం అయిపోయింది బూందీ. ఇప్పుడు ఇంకో దాంట్లోకి తీసుకున్నాం దీన్ని. మంచిగా కావాలంటే నూనె బాగా మసలాలి. ఇందాకలాగానే ఇది కూడా ఇంకోటి పోసుకోవాలి. నూనె బాగా మసులితే ఈ బూందీ అనేది రౌండ్గా ఒకే సైజులో వస్తుంది. అదొకటి గుర్తు పెట్టుకోవాలి. బాగా చింపచ్చు. కాలింది. ఇది బాగా వేగిన తర్వాత ఇలా జల్లిగంటలకు తీసుకొని బూందీ మొత్తం ఒకే రకంగా ఇలా అవుతుంది. మొత్తం చేసిన తర్వాత ఇందాక బూందీ వేయించాం కదా, ఆ బాండిలోనే కొంచెం పల్లీలు వేసి, ఇష్టం అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేకుంటే కొంచెం వేసుకోవచ్చు. ఇలా వేగనివ్వాలి. ఇలా వేగుతుంటే పల్లీలు చిటపట అంటుంటుంది. చిటపట అన్నంగానే ఇలా చూస్తే కొంచెం బ్రౌన్ కలర్ అయినప్పుడు పల్లీలు తీయాలి. పల్లీలు వేగిపోయాయి. ఇదే జల్లిగంటలో కరివేపాకు ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు వేగింది. వేసుకున్నాం. ఇది చల్లారిన తర్వాత కారం కలుపుకుంటే రెడీ అవుతుంది బూందీ.
బూందీ చల్లారిన తర్వాత ఉప్పు కలిపిన కారం కలపాలి. బూందీలో ఉప్పు వేసుకున్నందుకు దీంట్లో కొంచెం ఉప్పు తక్కువ వేయాలి, సరిపోతుంది. కారం బూందీ రెడీ. మా వంట మీకు నచ్చినట్టయితే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.